Good morning, students. Good morning, students. Amma. Next, handle the exceptions. Actually, exceptions ఎలా ఎక్సెప్షన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అనేది నేర్చుకుందాం. హౌ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్. ఓకే, ఎక్సెప్షన్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలనేది దీంట్లో మనకి ఈ క్లాస్లో చూద్దాం. అంటే ఇది మనకి ఎక్సెప్షన్ వస్తుంది ఏంటి, మనం సంథింగ్ బై జీరో పెట్టినప్పుడు ఐరన్ ఎక్స్ ఫౌండ్ ఎక్సెప్షను, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షను, అథమెటిక్ ఎక్సెప్షను, స్ట్రింగ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్, ఇవన్నీ వస్తున్నాయి. అంటే మనం రాంగ్ చేస్తున్నాం, అది ఎక్సెప్షన్, దాన్ని ఎక్సెప్షన్ అంటున్నాం. బట్ హౌ టు హ్యాండిల్ దట్ ఎక్సెప్షన్ అంటే మనం చేసిన రాంగ్ను కూడా హ్యాండిల్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిట్ అవ్వకుండా మనం వాటిని ఏంటి కంటిన్యూ చేసుకుంటూ ఏ ఎక్సెప్షన్ ఉందో దాన్ని పక్కకు పెట్టి మిగతా ప్రోగ్రామ్ అంతా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడానికి వీఆర్ ఇస్ నే హ్యాండిల్ ద ఎక్సెప్షన్. మనం ట్రై, క్యాచ్, థ్రోస్ అండ్ ఫైనల్లీ ఈ 5 కీవర్డ్స్ యూజ్ చేసి మనం ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేస్తాం. ట్రై, క్యాచ్, థ్రోస్ అండ్ ఫైనల్లీ. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ట్రై అండ్ క్యాచ్ మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది మ్యాక్సిమం. అంటే ఏంటి, ట్రై బ్లాక్ ఉంటేనే దాని ఏదైతే మనం ప్రోగ్రామ్ ఎక్సెప్షన్ వస్తుంది అని లేకపోయినా ప్రాబ్లం లేదు, ఉంటుంది అనుకున్నప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తం దాంట్లో పెడతాం, ట్రై బ్లాక్లో పెడతాం అనమాట. దాన్ని క్యాచ్ చేయాలి కదా, మనం ట్రై చేద్దాం దాన్ని ఎక్కడ ఉంటుంది అది. ఒకవేళ సపోజ్ ఎక్సెప్షన్ రాకపోతే కంటిన్యూగా ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. సపోజ్ ఇన్ కేస్ ఎక్కడైతే వేరెవర్ ద ఎక్సెప్షన్ ఈజ్ అక్కర్డ్ దెన్ క్యాచ్ బ్లాక్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. అంటే ఏంటి, ఎక్కడైతే సపోజ్ 3-4 లైన్స్ తర్వాత ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది అనుకో, ఈ ఎక్సెప్షన్కి క్యాచ్ బ్లాక్ ఎక్కడ రిలేటెడ్గా ఉందో దానికి క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైంది కదా, ఎక్కడైతే ఎక్సెప్షన్ వస్తుందో దాన్ని క్యాచ్ చేసి క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే రిమైనింగ్ కోడ్ మొత్తం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఏంటి, మనం ప్రోగ్రామ్ రాసినంత ఏ మధ్యలోనే ఎగ్జిట్ అవ్వకుండా ప్రోగ్రామ్ యొక్క ఫ్లో అనేది కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది అనమాట. దాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. దీన్నే మనం ఈ 5 కీస్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కీస్ అంటాం. సో ఏమిటి, ట్రై, క్యాచ్, థ్రోస్ అండ్ ఫైనల్. ట్రై ఉంటే మస్ట్ అండ్ షుడ్గా క్యాచ్ ఉండాలి. వితౌట్ ట్రై వి కాంట్ యూజ్ ద క్యాచ్ బ్లాక్ని వి కాంట్ యూజ్. ఓన్లీ ట్రై రాయకుండా క్యాచ్ బ్లాక్ అయితే యూజ్ చేయలేం. ట్రై రాసి టోటల్ కోడ్ ఏంటి ఎక్కడైతే మనం మొత్తం కంప్లీట్ కోడ్ రాస్తామో అక్కడ ఎక్సెప్షన్స్ వస్తాయి అనుకుంటామో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తం ట్రైలో పెడతాం. రిమైనింగ్ దాన్ని క్యాచ్ పట్టుకోవడానికి క్యాచ్ బ్లాక్ యూజ్ చేస్తాం. థ్రోస్ కూడా అంతే, ఎక్సెప్షన్ ఎక్కడైతే వస్తుంది అనుకున్నామో త్రో అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. థ్రోస్ ఆల్సో మోర్ దాన్ 1 ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికి థ్రోస్ కీవర్డ్ యూజ్ చేస్తాం. దెన్ సేమ్ యాస్టీజ్గా ఫైనల్ కీవర్డ్ కూడా అలానే యూజ్ చేస్తాం. ఓకేనా, దీనే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ వన్ ఏంటి, ట్రై అండ్ క్యాచ్ బ్లాక్. ఈచ్ అండ్ ట్రై క్యాచ్ బ్లాక్ ఉంటే ఈచ్ ప్రోగ్రామ్కి ట్రై బ్లాక్ ఉంటే మస్ట్ అండ్ షుడ్గా క్యాచ్ ఉండాల్సిందే. క్యాచ్ లేకపోయినా ట్రై బ్లాక్ ఉన్నా ఓకే, కానీ వితౌట్ ట్రై బ్లాక్ యూ కాంట్ యూజ్ ద క్యాచ్ బ్లాక్. ఓకే, క్లాస్ ఈఎక్సీ అనే ఒక క్లాస్ తీసుకున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇంటి ఏబిసి ట్రై బ్లాక్ ఆఫ్ ఏవైతే నేను చెప్పాను కదా, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఉందో దాన్ని ఎక్కడ పెడతాం, ట్రై బ్లాక్లో పెడతాను అనుకున్నాం కదా. సో ఇది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. A=0, B10, C=V/V, system.out.println. This line will not be executed. This line will not be executed. ఓకే, యాక్చువల్గా ఏంటి, B అంతా 10/0, సంథింగ్ బై 0 ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. అప్పుడు దాన్ క్యాచ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ డివైడెడ్ బై 0 ఏంటి, ఇక్కడ రాంగ్ వచ్చింది కాబట్టి వెంటనే క్యాచ్ బ్లాక్ క్యాచ్ చేసేసి దీనికి మనకి డివైడెడ్ బై 0 అన్నాడు. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఈజ్ హ్యాండిల్. సో ఇక్కడ మనకి ఇది 10 నేను 20 5 ఇచ్చానంటే
నో ప్రాబ్లం, కంటిన్యూ అవుతుంది. బట్ ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, అథమెటిక్ ఎక్సెప్షన్ అని వస్తుంది. సారీ, అథమెటిక్ ఎక్సెప్షన్ ఎక్సెప్షన్లో ఏం రాస్తాం, అథమెటిక్ ఎక్సెప్షన్ క్యాచ్ చేసింది బట్ డివైడెడ్ బై 0 అని వచ్చింది. నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇస్తున్న ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఈజ్ హ్యాండిల్డ్ అని వస్తుంది. ఇది వస్తుంది అన్నమాట, ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఈజ్ హ్యాండిల్ అని వస్తుంది. ఓకేనా. బట్ ఇక్కడ ఏంటి, ఇది ట్రై బ్లాక్, ఇది క్యాచ్ బ్లాక్ అమ్మ. మల్టిపుల్ నెస్టెడ్ ట్రై బ్లాక్ ఉన్నాయి, నెస్టెడ్ క్యాచ్ బ్లాక్స్ ఉంటాయి. ఓకేనా. అంటే ట్రై బ్లాక్లో అనదర్ ట్రై బ్లాక్ ఉండొచ్చు, క్యాచ్ బ్లాక్లో ట్రై ఒకటే ఉంటుంది, మోర్ దాన్ 1 క్యాచ్ బ్లాక్ ఉండొచ్చు. సపోజ్ ఇది ఏంటి, మామూలు జనరల్, సపోజ్ ఇంట్ ఏ అని తీసుకున్నాను, ఏ ఆఫ్ 2 అని తీసుకున్నాను, బట్ 10, 20, 30 ఇన్సర్ట్ చేశాను. అప్పుడు ఏంటి, అరే ఇండెక్స్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది కదా. అగైన్ ఇంకొక క్లాస్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ ఈ అని పెట్టేసి, సో ఏంటి అరే అండి సంథింగ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్టర్ ఏం రాస్తాం, సంథింగ్ మోర్ వాల్యూస్ ఇన్సర్టెడ్ ఇన్ అరే అని వాట్ ఎవర్ ఏదో ఒకటి ప్రింట్ అవుట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రాస్తే అదే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా. అంటే ఒక ట్రై బ్లాక్ మోర్ క్యాచ్ బ్లాక్స్ ఉంటాయి, నెస్టెడ్ ట్రై బ్లాక్స్ ఉండొచ్చు, నెక్స్టెడ్ క్యాచ్ బ్లాక్స్ ఉండొచ్చు. బట్ ఒక ట్రై బ్లాక్ మోర్ క్యాచ్ బ్లాక్స్ ఉండొచ్చు, కానీ ఒక ట్రై బ్లాక్కి ఒక క్యాచ్ బ్లాక్ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా. మళ్ళీ నెక్స్ట్ ఒక ట్రై బ్లాక్ మోర్ క్యాచ్ బ్లాక్స్ ఉండొచ్చు, మోర్ క్యాచ్ బ్లాక్స్ ఒక ట్రై బ్లాక్స్ ఉండొచ్చు, ఒకటే క్యాచ్ బ్లాక్ మోర్ ట్రై బ్లాక్స్ ఉండకూడదు. ఓకేనా. అర్థమైంది కదా. అరే ఇండెక్స్ ఎన్నైనా ఇక్కడ క్యాచ్ బ్లాక్స్ రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్టెడ్ ట్రై, అంటే ట్రైలో మళ్ళీ ట్రై, నెక్స్టెడ్ 4, నెక్స్టెడ్ ఎలా రాసామో సేమ్ యాస్టీస్కి నెక్స్టెడ్ ట్రై బ్లాక్ ఉండొచ్చు, నెక్స్టెడ్ క్యాచ్ బ్లాక్స్ ఉండొచ్చు అనమాట. ఓకే. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి, త్రో కీవర్డ్ ఎట్లా యూజ్ చేస్తాం, ఏదైతే ప్రోగ్రామ్ ఉందో మనం ఏం రాస్తామంటే వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ త్రో అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఏదైతే త్రోబుల్ ఉందో త్రోవబుల్ ఇన్స్టాన్స్ ఏదైతే మనం ఇది ఏదైతే త్రో చేయాలనుకున్నామో అది అనేది ఇక్కడ మనం రాస్తాం త్రో తర్వాత. ఓకేనమ్మా. దట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ త్రో కీవర్డ్. త్రో అంటే ఏంటి, మనం త్రో అని ఎలా చేస్తామో, మనం ఏదైతే ఎక్సెప్షన్ వస్తున్నామో దాన్ని త్రో చేస్తున్నాము అని అర్థం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ టెస్ట్ స్టాటిక్ వాయిడ్ ఏవిజీ ట్రై త్రో న్యూ అర్థమెటిక్ ఎక్సెప్షన్ డెమో. ఓకేనా. క్యాచ్ మనం ఇక్కడ చూడండి అమ్మా, టెస్ట్ అని తీసుకున్నాం, స్టాటిక్ వాయిడ్ ఏవిజీ అనే ఫంక్షన్ తీసుకున్నాం, త్రో కీవర్డ్ చేసిన ఏదిగా అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేదాన్ని త్రో చేస్తున్నాం. క్యాచ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ కాట్ పబ్లిక్, మనకు ఫస్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నుంచి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఏవిజీ అనే ఫంక్షన్ ఇచ్చాం, దాన్ని కాల్ చేసాం. ఇక్కడ ఏవిజీకి వచ్చింది, అందులో ట్రై బ్లాక్లో ఉంది త్రోస్, ఏది అర్థమెటిక్ ఎక్సెప్షన్ త్రో చేసింది. సో ఎక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ఉంది, ఎక్సెప్షన్ కాట్. వాట్ ఈస్ ద అవుట్పుట్, మనకి ఇక్కడ ఏం అవుట్పుట్ వస్తుందమ్మా, ఎక్సెప్షన్ కాట్. అర్థమైంది కదా. సో ఇట్లా మనం ఏదైతే త్రోబుల్ చేయాలనుకున్నామో దాన్ని త్రో తర్వాత అది ఇన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని రాస్తే అక్కడికి డైరెక్ట్గా వెళ్తుంది అనమాట. ఓకే. ఎక్సెప్షన్ అర్థమెటిక్ ఎక్సెప్షన్కి వెళ్ళమని చెప్తున్నాం. అక్కడ ఉన్న ఏదైతే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉందో అది అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద త్రో కీవర్డ్. ఓకేనా. ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్, దెన్ త్రో. నెక్స్ట్ త్రోస్ ఫైనల్ కీవర్డ్ చూద్దాం.